గట్కేసర్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభా వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్యే హోదాలో కూర్చున్నాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టిండు ఇలాంటి విషయం పైన ఒక చర్చ నడుస్తూ ఉంది. అదేం చర్చ అంటే మల్లారెడ్డి కొంత దూరంగా ఉంటున్నాడు బీఆర్ఎస్కి, ప్లస్ బీజేపీలోకి పోయే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసానికే ఇక్కడ కూడా చప్పుడు చేయకున్నాడు, మిన్నకున్నాడు. రేవంత్ రెడ్డి అన్ని మాటలన్నా, రేవంత్ రెడ్డి అన్ని విమర్శలు చేసినా కనీసం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాతనన్నా చెప్పలేకపోయిండు. గతంలో తొడగొట్టినోడు, మీసం మెలేసినోడు, ఇష్టమున్నట్టు తిట్టినోడు విన్నరా, గుర్తుందా? అరే గూట్లే అన్నాడు. గూట్లే ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసినప్పుడు, అప్పుడు ఇప్పుడు ఆయన చేసినటువంటి విమర్శలకి ఆ రోజు మల్లారెడ్డి ఎట్లా ఎగబడ్డాడు అనేది అందరం కూడా చూసినాం ఈ రాష్ట్రంలో. అబ్బాయిలకు అవకాశం ఇస్తే పొడుచుకుంటారేమోరా అన్నంత దారుణంగా ఆనాడు విమర్శలు చేసుకోరు. కానీ వీళ్ళు ఒకే వేదిక పైన, సరే వేదిక పంచుకోవడంలో తప్పు లేదు, కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఇదో బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై, కార్యక్రమాలకు హాజరు కానీ మేడ్చల్ ఎమ్మెల్యే. మరి పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరైతలేడు? ఇప్పుడు వాళ్ళ కోడలు బీజేపీ ఆఫీస్కి వచ్చి సరే బ్రహ్మాండంగా చెప్పింది ఏమని, మాకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, మేము అన్ని పార్టీలతో ఉంటాం, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మా దగ్గరికి, మేము విద్యా సంస్థలు నడుపుతాం కాబట్టి మేము అందరితోనే ఉంటామని చెప్పినటువంటి తను బీజేపీ గురించి గొప్పగా ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పింది. పైగా తను భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తానని కూడా చెప్పింది. అది ఎంపీగా, మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ అడుగులు ఎటువైపు పడతా ఉన్నాయి అన్న. వాళ్ళ అడుగులు ఎటుపోతే మనకెందుకన్నా, ఎటుపోతే మనకెందుకు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, 600-700 ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళకు విశ్వవిద్యాలయం ఉన్నది, దాంతోపాటు కాలేజీలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ చెప్తారు కదా. ఎన్నున్న ఏడుకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ. సరే తను కష్టపడి పాలమ్మి పూలమ్మి కట్టెలమ్మి అని చెప్పి అంటాడు. కానీ ఆ తర్వాత రాజకీయ పార్టీలతో అంటకాగి తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి ఫండింగ్ చేసి అక్కడి నుంచి ఎంపీ టికెట్ కొట్టుకొని, చూడండి ఆయన ప్రస్థానం చూడండి, అక్కడ నుంచి ఆయన ఎంపీ టికెట్ కొట్టుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్, బీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఇందులో మంత్రి అయ్యి మళ్ళీ ఇందులో అల్లుడిని కూడా ఎమ్మెల్యేని చేసుకొని మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్గిరికి వెళ్ళి తర్వాత ఇప్పుడు మళ్ళా ఇక్కడ అయిపోయింది అన్నట్టు. మల్లారెడ్డిది ఏ టైప్ అంటే ఆయన గురించి గొప్పగా చెప్తారు. అంటే చాలా కష్టపడతాడు, మంచి విజన్ ఉంది, గ్రౌండ్ టు ఎర్త్ ఆలోచిస్తాడు, లో ప్రొఫైల్ హై థింకింగ్. ఈయన చెప్పేది లో ప్రొఫైల్ హై థింకింగ్ ఈయన చెప్తాడు కదా. చివరికి ఈయన ఆలోచన ఏంటి తెలుసా? చక్కగా పోయి పచ్చగున్న దగ్గర తిని ఎచ్చగున్న దగ్గర బండే రకం ఇది. ఇది ఇంతకు మించిన ఇంకో మాట లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు చెప్తారు, ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్తారు. ఆయనకున్నది ఒకటి, ఏడ మంచుకుంటే ఆడ కథపడాలి అంతే. ఇప్పుడు మిన్నకున్నాడు, ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇక అధికారం లేదు కదా, మంత్రిగా ఉన్నప్పుడు ఓహో ఆగిండా ఆయన ఉత్సాహం, ఆయన అత్యుత్సాహం మామూలుగా ఉండకపోతుండే. ఇవాళ ఏమైపోయింది? ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఉరికిచ్చి కొడతాడని ఎరకైపోయింది. ఎందుకంటే గతంలో చాలాసార్లు వీళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి కాడేమో అనుకొని ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి అయినాక సపరేట్ ఎక్కుకున్నాడు. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానతో కొట్టుకపోతుంది అన్నట్టు. ఎన్ని కథలు పడ్డా, ఎన్ని ఏషాలు పడ్డా, ఎన్ని అవకాశాలు తీసుకున్నా చివరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అనే వరకు అంటే సప్పుడు ఎక్కుకున్నాడు, చల్ల పడిపోయింది, సప్ప పడిపోయింది. ఇప్పుడు భయం అవుతుంది. ఆయన ఇన్స్టిట్యూషన్స్ ఏంటియో, ఆయన యూనివర్సిటీలు ఏందో, ఆయన కాలేజీలు ఏందో, ఆయన పర్మిషన్ లేదో, ఆయన భూములు ఏందో అని బిక్కుమని భయపడతా ఉన్నాడు. మరి అంత భయం లేకపోతే ఇక్కడ సపరేకి ఎందుకు కూర్చున్నావు? ఇక్కడ ఏం అనలేవు అనుకుందాం, ఇక్కడ ఏమీ అనలేని పరిస్థితులలో ఉన్నావు. అదే అధికారిక కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగా కూర్చున్నావు అనుకుందాం. మరి బయటకు వచ్చినాకన్నా అనొచ్చు కదా, మాట్లాడచ్చు కదా. బయటకు వచ్చినాక ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కనీసం కౌంటర్గా మాట్లాడచ్చు కదా. అంటే మాట్లాడలేడంటే ఏంది ఉద్దేశం? తప్పకుండా అయితే పార్టీ మారుతుంది, లేదంటే భయపడుతుంది, అంతే. ఇంకేం లేదు. ఇంకా అందుకోసమే ఇంత పెద్ద వార్త. అయితే భయం లేదా పార్టీ మార్పు, ఇంకా తిరిగిలేదు దానికి. మళ్ళీ కేసీఆర్ ఇట్లా అధికారంలోకి వస్తే మళ్ళీ అన్నా నీయంత మొగోడు లేడే, నీయంత తీసిమార్కాడు లేడే అంటాడు. మళ్ళీ బీజేపీలో పోయినా కూడా అడికి వస్తాడు. మళ్ళీ నేను చెప్పినా కదా ఇందాక, పచ్చగున్న దగ్గర తిని వెచ్చగున్న దగ్గర వండుకునేటువంటి బాపత్ గాలీలంతా కూడా. ఇదిగోండి 18న గట్కేసర్లో సీఎం సభకు హాజరు, కేసీఆర్ కుటుంబంపై రేవంత్ విమర్శలు. ఇక ఆయన విమర్శలన్నీ కూడా మనం చూసినాం. సభ ముగిశాకైనా ఖండించని మాజీ మంత్రి, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్, మల్లన్న మౌనమేలా అని క్రిషాంత్ కూడా ప్రశ్నించిండు. బీఆర్ఎస్ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకురం మల్లారెడ్డి ఆ పార్టీని వీడతారని కొన్నాళ్ళుగా జరుగుతున్న చర్చ తాజాగా ఊపందుకుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఈ నెల 18న గట్కేసర్లో సీఎం
రేవంత్ రెడ్డి సభకు హాజరు కావడం ఎందుకు కారణం, అంతేకాదు సభలో రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై చేసినటువంటి విమర్శలు, ఎన్ని విమర్శలు చేసినా బెల్లం కొట్టిన రాయి లెక్క, బెల్లం కొట్టిన రాయి అంటారు ఎరకనా మీకు, ఆ బెల్లం కొట్టిన రాయి లెక్క ఉండిపోయాడు. ఎందుకున్నాడు అంటే ఇలా బీఆర్ఎస్ దగ్గర అధికారం లేదు, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఆయన ప్రాబ్లం, అది నెక్స్ట్ ఏంటి ఆ పార్టీ ఉంటుంది కదా, అట్లా నెక్స్ట్ ఏంటి ఎందుకు వదులుకోవాలి, నెక్స్ట్ బీజేపీ ఏమైనా అధికారంలోకి వస్తుందా చూస్తాడు. అప్పుడు కూడా చూసినాం కదా, టీడీపీలోకి వెళ్ళి బ్రహ్మాండంగా బీఆర్ఎస్లోకి వచ్చిండే మల్కాజ్గిరి ఎంపీగా ఉండి, అట్లా పార్టీ మారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా తీసుకున్న టికెట్ తీసుకొని ఆగిండా, మళ్ళీ అక్కడెంత ప్యాకేజ్ ఇచ్చిండో, అక్కడెంత అప్పచెప్పిండో ఇక్కడ కూడా అంతే అప్పచెప్పిండని చెప్పారు. 100 కోట్లు అని చెప్పారు, లేదా ఒక 6 ఎకరాలు అని చెప్పారు, 10 ఎకరాల వరకు అని చెప్పారు. ఇట్లా రకరకాల ఉన్నాయి, అప్పుడు వచ్చిన అలిగేషన్స్ ఉన్నాయి. అయితే కేసీఆర్ ఉత్తగానే ఇస్తాడా మరి, ఎట్లిచ్చాడు మంత్రి పదవి? అంతకంటే ముందు ఎంతోమంది అర్హత కలిగిన వాళ్ళు ఉండగా మళ్ళీ కేసీఆర్ ఈయనకు మంత్రి పదవి ఎట్లిచ్చే, ఇక అది ముచ్చట, ఇక తీసుకోరు. ఇక దీని మీద ఇక ఎవరికి ఎంత ఊహకంతే అంత ఊహ పెట్టుకోరు, ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు అనుకోవచ్చు. అందుకే ఇలా మళ్ళీ ఇంత తిట్టినా కూడా ఇక్కడే కూర్చొని సపడే కూకున్నాడు అంటే డెఫినెట్గా ఆయనకి ఇంకొక ఆలోచన ఉంది, కాబట్టే ఆయన ఉన్నాడని చెప్పి ఈ వార్త.